Hello students, welcome to today's video classroom. Now we are in 4th semester. Our computer science paper is database management system. In first semester we have studied programming in C, C++. In second semester and third semester we have studied data structures. The fourth semester we are going to study database management system. So generally in first semester we have studied that the programming languages are different types. In generations of programming language we have studied that first generation, second generation, third generation, fourth generation. 4 generations ఉన్నాయని డిస్కషన్ చేసినాం. ఫస్ట్ జనరేషన్ ఏంటిది? మిషన్ లాంగ్వేజ్. సెకండ్ జనరేషన్ ఏంటిది? అసెంబ్లీ లాంగ్వేజ్. థర్డ్ జనరేషన్ ఏంటిది? హై లెవెల్ లాంగ్వేజ్. ఫోర్త్ జనరేషన్ ఏంటి? డేటాబేస్ లాంగ్వేజెస్. సో మన డేటాబేస్ లాంగ్వేజెస్ ఎందుకు యూజ్ చేస్తాము? డాటాని హ్యాండిల్ చేయడానికి, డాటాని ప్రాపర్గా మేనేజ్మెంట్ చేయడానికి, డాటాని ప్రాపర్గా స్టోర్ చేయడానికి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం. అంటే జనరల్లీ ఇయర్ ద వర్డ్ డేటా బేస్ రెండు అబ్రివేషన్లు డిబిఎంఎస్ అని చదువుతాం మనము. కానీ డిబిఎంఎస్ డేటా బేస్ రెండు వేరు కాదు, ఒకటే వర్డ్ డేటా బేస్ అని చెప్తాం. ఓకే, సో మరి దీంట్లో మనకు ఫస్ట్ సిలబస్ ఏందో డిస్కషన్ చేద్దాం ఈరోజు క్లాస్లో. నెక్స్ట్ వీడియోలో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే డిస్కషన్ చేస్తాం. సో ఇక్కడ కూడా మనకు 4 యూనిట్స్ ఉంటాయి. ప్రతి యూనిట్లో 3 చాప్టర్స్ ఉన్నాయి. సో మనకు ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు డిబిఎంఎస్. అంటే డేటాబేస్ సిస్టమ్ అంటే ఏంది, డేటాబేస్ సిస్టమ్ కంటే ముందు ఏం యూజ్ చేసాము, మరి డేటాబేస్ సిస్టంలో ఏం యూజ్ చేస్తాము, దాన్ని యూజ్ చేయడం వల్ల జరిగే మనకు అడ్వాంటేజెస్ ఏంటి, అది ఏమేమి ఫంక్షన్స్ చేస్తుంది అనే టాపిక్స్ మన ఫస్ట్ చాప్టర్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో హియర్ ద టాపిక్స్ ఆర్ ఇంట్రడక్షన్ టు డిబిఎంఎస్. అంటే వాట్ ఈస్ డిబిఎంఎస్, జస్ట్ టాక్ వై ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ అని డిస్కషన్ చేస్తాం. ట్రెడిషనల్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే డాటాని మేనేజ్ చేయడానికి డిబిఎంఎస్ అనేది యూజ్ చేస్తాం. మరి దీనికంటే ముందు మనం ఎలా డాటాని మేనేజ్ చేసేది? డేటాబేస్ మేనేజ్మెంట్ కంటే ముందు ఫైల్ బేస్డ్ సిస్టమ్స్ అనేది యూజ్ చేస్తాము. ఆ ఫైల్ బేస్డ్ సిస్టమ్ యొక్క డిస్కషన్ చేసి ఈ ఫైల్ బేస్డ్ సిస్టంలో ఉన్న ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది డిస్కషన్ చేస్తాం. సో ఈ ఫైల్ బేస్డ్ సిస్టమ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేస్తూ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, అయితే నెక్స్ట్ మరి డేటాబేస్ మేనేజ్మెంట్ ఈ ఫైల్ బేస్ సిస్టంలో ఉన్న డిసడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ మరి డేటాబేస్ అప్రోచ్ ఏంటి అంటే మరి డేటాబేస్ సిస్టమ్ యూజ్ చేసినప్పుడు డిబిఎంఎస్ని యూజ్ చేసినప్పుడు ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయనేది డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రోల్స్ ఇన్ ద డేటాబేస్ ఎన్విరాన్మెంట్. సో డేటాబేస్ ఎన్విరాన్మెంట్లో అంటే డేటాబేస్ సిస్టమ్ యూజ్ చేసినప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ పీపుల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది డిస్కషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్ అంటే డిబిఎంఎస్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని యూజ్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా దెర్ ఆర్ ద మోర్ అడ్వాంటేజెస్ ఆర్ దేర్ అండ్ లెస్ డిసడ్వాంటేజెస్ ఆర్ దేర్. సో యూ కెన్ అవాయిడ్ దోస్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ డిబిఎంఎస్ని డాటా కెన్ బి వ్యూడ్ యాజ్ ఏ 3 levels. సో దట్ ఈస్ ద 3 level ANIS Spark architecture. It is the most important topic in the DBMS 3 level ANIS Spark architecture. Next is the database languages. డేటాబేస్ని మేనేజ్ చేయడానికి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఏమున్నాయి అనేది డిస్కషన్ చేస్తాం. నెక్స్ట్ డేటా మోడల్స్, ఫంక్షన్స్ ఆఫ్ ద డిబిఎంఎస్. సో ఈ చాప్టర్లో మనకు 3 level ANIS Spark architecture కానీ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్ కానీ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకి డేటా మోడల్స్ జనరల్గా 4 types of data models ఉన్నాయి. One is a network model, hierarchical model, relational model, entity relationship model. Hierarchical data model, network data model is a old models.
ప్రజెంట్ డేటా మోడల్స్ వచ్చేసి రిలేషనల్ డేటా మోడల్ అండ్ ఎంటిటీ రిలేషన్షిప్ డేటా మోడల్. డేటా మోడల్ టెల్స్ అబౌట్ హౌ డేటా ఈజ్ ఆర్గనైజ్డ్. అంటే డేటా మోడల్స్ ఏం చెప్తున్నాయి, డేటాబేస్ అనేది ఒక స్టోరేజ్ లొకేషన్. ఆ లొకేషన్లో డేటాని ఏ విధంగా స్టోర్ చేయాలి, హౌ టు స్టోర్ ద డేటా ఇన్ ఏ మెమొరీ, ఇన్ విచ్ వే వీ హ్యావ్ టు ఆర్గనైజ్ ద డేటాని ఏ వేలో ఆర్గనైజ్ చేయాలి, దట్ విల్ బి డిస్కస్డ్ బై ద డేటా మోడల్స్. సో దిస్ డేటా మోడల్స్, present data models are the two things. One is the relational data model, another one is entity relationship model. సో రిలేషనల్ డేటా మోడల్ గురించి ఈ సెకండ్ చాప్టర్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. రిలేషనల్ మోడల్ యొక్క ఇంట్రడక్షన్, రిలేషనల్ మోడల్లో ఉన్నటువంటి టెర్మినాలజీసు, రిలేషనల్ మోడల్లో ఉన్నటువంటి కాన్స్ట్రెంట్స్, వ్యూస్ గురించి డిస్కషన్ చేయడం. వెరీ స్మాలెస్ట్ యూనిట్ చాప్టర్, దట్ ఈస్ రిలేషనల్ మోడల్. సో ఈ రిలేషనల్ మోడల్లో డేటాని స్టోర్ చేసిన తర్వాత ఆ డేటా మీద ఒకసారి కంప్యూటర్లో డేటా స్టోర్ చేసిన తర్వాత రిపోర్ట్స్ మనం జనరేషన్ చేస్తాం. మరి రిపోర్ట్స్ జనరేషన్ చేయాలంటే యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే స్టోర్ చేసినాం అలా రిట్రీవ్ చేయకుండా డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం. దోస్ ఆపరేషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ రిలేషనల్ ఆల్జీబ్రా ఆపరేషన్స్ అంటాం. ఏమంటాము? రిలేషనల్ ఆల్జీబ్రా. మరి రిలేషనల్ ఆల్జీబ్రా అంటే ఏంది, మరి ఏమేమి ఆపరేషన్స్ అనేది ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో యూనరీ ఆపరేషన్స్, సెట్ ఆపరేషన్స్, జాయిన్ ఆపరేషన్స్, అగ్రిగేట్ ఆపరేషన్స్ అండ్ గ్రూపింగ్ ఆపరేషన్స్. ఇది ఆల్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద థియరిటికల్. దాని థియరిటికల్ కాన్సెప్ట్, ఇది మొత్తం కూడా థియరిటికల్ కాన్సెప్ట్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ రిలేషనల్ డేటా మోడల్లో డేటా విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఏ రోస్ అండ్ కాలమ్స్. రోసు కాలమ్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఒక టేబుల్స్ లాగా డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది. మరి టేబుల్లో డేటాని స్టోర్ థియరిటికల్ కాన్సెప్ట్ చేసిన తర్వాత ప్రోగ్రామటికల్ అంటే మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ కావాలంటే ఒక డేటాబేస్ లాంగ్వేజ్ అనేది అవసరమవుతుంది. ఆ డేటాబేస్ లాంగ్వేజే డిఎంఎల్, డిడిఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్. సో టోటల్గా దీన్ని ఏమంటామంటే మనము ఎస్క్యూఎల్ అనేది చేయడం జరుగుతుంది. ఇది కాంబినేషన్ ఆఫ్ డిఎంఎల్, డిడిఎల్ కలిపి ఏమంటాం మనము ఎస్క్యూఎల్ అంటాం. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. దీని గురించి మనకు సెకండ్ యూనిట్లో మనము చదవడం జరుగుతుంది ఎస్క్యూఎల్. సో ఇది జనరల్గా ఎస్క్యూఎల్లో 2 పార్ట్స్ ఉంటాయి సార్. ఒకటి డిడిఎల్, ఒకటి డిఎంఎల్. డిడిఎల్ దేని గురించి చెప్తుందంటే ఫస్ట్ ఒక టేబుల్ క్రియేషన్ చేయాలి. డిడిఎల్ ఏం చెప్తుంది, ఒకసారి టేబుల్ క్రియేషన్ చేయాలి. డిఎంఎల్ ఏం చెప్తుందంటే టేబుల్ క్రియేషన్ చేసిన తర్వాత రోస్ని ఎలా ఇన్సెషన్ చేయాలి లేదా డేటాను ఎలా రిట్రీవ్ చేయాలి. అంటే డిడిఎల్లోమో టేబుల్ ఎలా ఉండాలో డిస్కస్ చేస్తుంది, డిఎంఎల్లోమో ఆ టేబుల్లో డేటాని ఎలా స్టోర్ చేయాలనేది రిప్రజెంట్ చేస్తుంది. అందుకని జనరల్గా మనం ఎలా చదువుతామంటే ఫస్ట్ డిడిఎల్ నేర్చుకున్న తర్వాత డిఎంఎల్ నేర్చుకోవాలి. బట్ మనకి ఇచ్చిన సిలబస్లో డిఎంఎల్ ఇచ్చాడు, తర్వాత డిడిఎల్ ఇచ్చాడు. బట్ మనం మాత్రం ఇక్కడ డిస్కషన్ చేసేటప్పుడు ఫస్ట్ డిడిఎల్ డిస్కషన్ చేస్తాం, డేటా టైప్స్, డిడిఎల్ కమాండ్స్ డిస్కషన్ చేస్తాం. తర్వాత విల్ గో ఫర్ ద డిఎంఎల్. దీని తర్వాత డిఎంఎల్కి వెళ్ళండి. సో జనరల్గా మరి డిడిఎల్లో మనం ఏం డిస్కషన్ చేస్తాం సార్ అంటే అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంది, ఎస్క్యూఎల్ డేటా టైప్స్ ఉంటాయి, కాన్స్ట్రెంట్స్ ఉంటాయి, కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ని యూజ్ చేసి టేబుల్స్ క్రియేషన్ చేస్తాం, ఇండెక్స్ క్రియేట్ చేస్తాం, వ్యూస్ క్రియేట్ చేస్తాం, సమ్ డిస్క్రిప్షన్ అండ్ యాక్సెస్ కంట్రోలింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అంటే డేటాని టేబుల్ని క్రియేషన్ చేయాలి, డేటాని ఇన్సెషన్ చేయాలి, తర్వాత డేటాని కంట్రోలింగ్ చేయాలి. కంట్రోలింగ్ చేయడానికి డిస్క్రియేషనల్ యాక్సెస్ కంట్రోల్ అనే 2 టాపిక్స్ డిస్కషన్ చేస్తాం. నెక్స్ట్ డిఎంఎల్. సో డిఎంఎల్ అంటే డేటాని స్టోర్ చేయడము, డిఎంఎల్ కమాండ్స్. మరి రిట్రీవ్ చేయడం అంటే క్వరీస్ గురించి చేస్తాం. మరి డేటాని రిట్రీవ్ చేసేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్ రిట్రీవ్ చేయకుండా సమ్ సార్టింగ్ టెక్నిక్స్ కానీ, అగ్రిగేట్ ఫంక్షన్స్ కానీ, సమ్ గ్రూపింగ్ ఆప్షన్స్ కానీ, సమ్ క్వరీస్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా క్వరీస్ అంటే. సో జనరల్గా డేటాని ఒకసారి స్టోర్ చేస్తాం, బట్ రిట్రీవ్ చేయడము మెనీ టైమ్స్ రిట్రీవ్ చేస్తాం, మనకి ఎప్పుడు అవసరం ఉంటుంది. బట్ మనం రిట్రీవ్ చేసిన ప్రతిసారి కూడా ఒకే విధంగా రిట్రీవ్ చేయకుండా డిఫరెంట్ రిపోర్ట్స్ని మనం క్రియేషన్ చేస్తాం. అంటే ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజీలో ఇక్కడ ఒక 20 మెంబర్స్ ఫీజు ఈరోజు పే చేశారు అంటే మీరు పే చేసిన ప్రతిసారి ఒక ఇన్సెట్ ఆపరేషన్ జరుగుతుంది. కానీ ఫర్దర్గా రిపోర్ట్స్ ఎలా చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ వైజ్గా ఎంతమంది పేమెంట్ చేశారు, లేదా ఫస్ట్ ఇయర్లో ఎంతమంది పే చేశారు, సెకండ్ ఇయర్లో ఎంత పే చేశారు, థర్డ్ ఇయర్లో ఎంత పేమెంట్ చేశారు. ఓకే, సో ఎక్కువ అమౌంట్ పే చేసిన వాళ్ళు ఎవరు,
అలా మనం డిఫరెంట్ రిపోర్ట్స్ని మనము జనరేషన్ చేయవలసి ఉంటుంది. సో ఎగ్జామ్ ఫీజు కట్టి కాలేజ్ ఫీజు పే చేసిన వాళ్ళు ఎవరు, ఎగ్జామ్ ఫీజు కట్టకుండా కాలేజ్ ఫీజు పే చేసిన వాళ్ళు ఎవరు, అంటే ఇక్కడ ఎగ్జామ్ ఫీజు అనేది సపరేట్ టేబుల్, కాలేజ్ ఫీజు అనేది సపరేట్ టేబుల్, ఆ రెండింటిని జాయినింగ్ చేయడం అన్నట్టు. సో ఇట్లా మనం డాటాను రిట్రీవ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఈ డాటాను రిట్రీవ్ చేసే ఆపరేషన్స్ అన్నీ కూడా ఎస్క్యూఎల్ కమాండ్స్ యూజ్ చేస్తాం. ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్లో మనకు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది డేటాబేస్ లాంగ్వేజ్, నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ కనుక ఎలాంటి కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ లూపింగ్ స్టేట్మెంట్స్ కానీ రావు. బట్ సమ్ టైమ్స్ మనకు అవసరం అవుతాయి. అలాంటి సిచ్యువేషన్లో ఎనదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ PL/SQLని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రొసీజరల్ లాంగ్వేజ్ ఎక్స్టెన్షన్ టు SQL. యాక్చువల్ SQL ఈజ్ సపరేటు, SQLలో ఈ రెండు ఉంటాయి. నౌ ఈ SQLకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ని యాడ్ చేస్తున్నాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే C++లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మళ్ళీ అగైన్ ఆపరేటర్స్ ఏముంటాయి, కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటి, లూపింగ్ స్టేట్మెంట్స్ ఏంటి, ఫంక్షన్స్, ఇవన్నీ కూడా మనం మళ్ళీ PL/SQLలో డిస్కషన్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ PL/SQL అంటే ఏంది, వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలి, వేరియబుల్కి ఎలా వాల్యూస్ అసైన్ చేయాలి, దెన్ కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగు మనం ఏదైతే C++ నేర్చుకున్నాం అది. నెక్స్ట్ క్రజర్స్, దట్ ఈస్ అ న్యూ టాపిక్ ఇయర్. ప్రొసీజర్స్ ఏంది, ప్రొసీజర్స్ అంటే ఫంక్షన్స్. సో ప్రొసీజర్లో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ప్రొసీజర్ ట్రిగ్గర్, ఆ ట్రిగ్గర్ గురించి ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా మనం ఒక సెకండ్ యూనిట్లో చదువుతున్నాము అంటే మనకు ఒక ఓవరాల్గా ఐడియా రావాలి. ఏంది డేటాబేస్ అంటే ఏంది, ఒక కేస్ స్టడీ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హోటల్ మేనేజ్ చేస్తున్నాము, ఆ హోటల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం స్టోర్ చేయాలి. హోటల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, హోటల్ అంటే ఇక్కడ ఎవరెవరు ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిఫరెంట్ హోటల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్స్లో రూమ్స్ ఏమున్నాయి, సో వారు ఎలా ఎవరెవరు బుక్ చేసుకుంటున్నారు, ఎవరు ఏ డేట్లో బుక్ చేశారు, కస్టమర్స్ ఎవరు, కస్టమర్స్ ఇన్ఫర్మేషన్, బుకింగ్స్ ఇన్ఫర్మేషన్, రూమ్స్ ఇన్ఫర్మేషన్, ఇట్లా మనకి ఇవన్నీ కావాలి. సో అంటే ఆ డాటాని ఏ విధంగా మనం స్టోర్ చేయాలనేది ముందే ఐడియా రావాలి. అంటే ఏమేమి టేబుల్స్ ఉంటాయి, టేబుల్స్లో ఏమేమి కాలమ్స్ ఉంటాయి, ఓకే ఆ కాలమ్స్ మీద ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ ఉంది, రూమ్ యొక్క రెంట్ ఉంది, రెంట్ ఎంత, సో రెంట్ ఎంత కూడా 2000 కంటే తక్కువగా ఉండకూడదు, అలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే ఆ రిస్ట్రిక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చేయాలంటే మనము ఐడెంటిఫై చేయగలగాలంటే ఫస్ట్ దాన్ని మనం మోడలింగ్ చేయాలి. మోడలింగ్ చేయాలంటే మనము ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేయడం జరుగుతుంది. ఎంటిటీ రిలేషన్షిప్ మోడలింగ్. సో ఎంటిటీ బాగా వినండి, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ ఈజ్ ఏ డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకు హోటల్ మేనేజ్మెంట్ సంబంధించిన డాటాని మనము ప్రాపర్గా మేనేజ్ చేయాలంటే దానికి సంబంధించి ఒక డయాగ్రమెటికల్గా దాని వ్యూని చూడొస్తాను. అంటే దాంట్లో ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ ఆబ్జెక్ట్స్ గురించి మనం ఏం స్టోర్ చేయాలి, ఆ ఆబ్జెక్ట్స్ మధ్యన రిలేషన్షిప్ ఏంటి, దాన్ని డయాగ్రమెటికల్గా వ్యూ చేస్తే దట్ ఈజ్ ఎంటిటీ రిలేషన్షిప్. ఆ డయాగ్రమెటికల్గా రిలేషన్షిప్ నుంచి థియరిటికల్గా డిరైవ్ చేస్తే దట్ ఈజ్ రిలేషనల్ మోడల్. ఆ థియరిటికల్గా ఉన్నదాన్ని మనము ప్రోగ్రామెటికల్గా చేయాలంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ SQL యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి, డయాగ్రామ్ నేర్చుకోవాలి. అంటే అందుకని మనం ఫస్ట్ యూనిట్ కంప్లీట్ కాగానే థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి డయాగ్రాము గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ యూనిట్ డిస్కస్ ద వాట్ ఈజ్ డయాగ్రామ్, అసలు ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అంటే ఏంది, దాంట్లో ఏమేమి కాన్స్ట్రక్ట్స్ యూజ్ చేస్తాం, సింబల్స్ ఏమేమి యూజ్ చేస్తామని డిస్కషన్ చేస్తాం. అందులో సింబల్ ఏంటంటే ఎంటిటీ టైప్స్. ఎంటిటీ అంటే ఆబ్జెక్ట్. అంటే ఒక ప్రాబ్లం గురించి మనం ఒక డయాగ్రామ్ డిజైన్ చేయాలంటే ఆ ప్రాబ్లంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఆ ఆబ్జెక్ట్స్ అన్నిటిని ఏమంటాం మనం ఇక్కడ, ఎంటిటీస్ అంటాం. మరి ఎంటిటీస్కి 2 ఎంటిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ ఉంది, హోటల్ ఉంది. రూమ్ అనేది ఒక టేబుల్, హోటల్ అనేది ఒక టేబుల్. ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ టూ? For example, every hotel have a 10 rooms. Every room belongs to a hotel. Like that. అవన్నీ కూడా రిలేషన్షిప్స్ ఏందనేది మనము ఐడెంటిఫై చేయడం ఉంటుంది. నెక్స్ట్ మరి ఆ రిలేషన్షిప్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మరి ఆ ఆట్రిబ్యూట్స్ ఏంటి? ఆట్రిబ్యూట్స్ అంటే ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్. వీ కెన్ సే దట్ కాలమ్స్ ఇన్ ద టేబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ ఉంది, రూమ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయాలి, రూమ్కి ఒక ఐడి ఇస్తాము, రూమ్ నేమ్ ఇస్తాము, దాని రెంట్ ఎంత అనేది ఫిక్స్ చేస్తాము, అది ఏ హోటల్కి సంబంధించినది ఫిక్స్ చేస్తాము.
ఓకే, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటిటీ. ఒక ఎంటిటీ గురించి ఏవైతే మనం డిస్క్రైబ్ చేస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ అట్రిబ్యూట్స్. సో నెక్స్ట్ ఈజ్ దట్ రిలేషన్షిప్. సమ్ కాన్స్టిట్యూయెంట్స్ గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వీటి కొద్ది అడ్వాన్స్డ్ వచ్చేసి ఎంటిటీ రిలేషన్షిప్కి అడ్వాన్స్డ్ వచ్చేసి ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. మరి ఎంటిటీ అంటే ఈఆర్ డయాగ్రామ్ వచ్చిన తర్వాత సో ఆ ఈఆర్ డయాగ్రామ్ని డైరెక్ట్గా మనం ఈఆర్ డయాగ్రామ్ యూజ్ చేసి దాంట్లో టేబుల్స్ ఏముంటాయి, కాలమ్స్ ఏముంటాయి ఐడెంటిఫై చేయాలంటే వీ హ్యావ్ టు స్టడీ సమ్ డిపెండెన్సీస్. వీ హ్యావ్ టు స్టడీ డిపెండెన్సీస్. ఈ డిపెండెన్సీస్ని డిస్కషన్ చేయడానికి ఒక టాపిక్ ఏముంటుంది, నార్మలైజేషన్. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ చాప్టర్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది మనకు. నార్మలైజేషన్ గురించి ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద థర్డ్ యూనిట్. సో కమింగ్ టు ఫోర్త్ యూనిట్. సో మనం ఫోర్త్ యూనిట్కి వచ్చినామంటే ఒక కాన్సెప్ట్ అయిపోయింది. ఏమైంది, మనము డిబిఎంఎస్ని అంటే ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాం, ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా డిజైన్ చేసినాము, నెక్స్ట్ టేబుల్ క్రియేషన్ చేసినాం. టేబుల్ క్రియేషన్ చేసిన తర్వాత ఏం చేసాం, సమ్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం. ఎవ్రీ ఆపరేషన్ ఏమంటే మనం ఒక ట్రాన్సాక్షన్ అంటాము. ఆ ట్రాన్సాక్షన్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు జరిగేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా మనం అవాయిడ్ చేయాలి దాని గురించి డిస్కషన్ చేస్తాము ఇన్ ఫోర్త్ యూనిట్. దట్ ఈస్ అ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ గురించి ఈ చాప్టర్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో 10th చాప్టర్లో ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ గురించి ఉంటాయి. ఆ ట్రాన్సాక్షన్ కనుక ప్రాబ్లం జరిగితే ఎలా రికవరీ చేయాలనేది ఒక టాపిక్ ఉంటుంది మనకు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టాపిక్స్ అబౌట్ ద ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఆ ట్రాన్సాక్షన్ని కంట్రోలింగ్ చేయడము. నెక్స్ట్ ఏదైనా ఒక ట్రాన్సాక్షన్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా రికవర్ చేయాలనేది ఉంటుంది. నెక్స్ట్ మరి డేటాబేస్లో ఉన్నటువంటి డేటాకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడము డేటాబేస్ సెక్యూరిటీ అంటాము. ఆ డేటాబేస్ సెక్యూరిటీ గురించి 4th యూనిట్లో మనకు 11th చాప్టర్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టాపిక్స్ ఇన్ అవర్ డిబిఎంఎస్. ఓకే, దెన్ నెక్స్ట్ వీడియోలో మనము అసలు డిబిఎంఎస్ అంటే ఏంది, దాని యొక్క సమ్ టర్మినాలజీస్ గురించి డిస్కషన్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.